హలో సంతోష్ గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, ఆల్ గుడ్. సో ఎంసెట్కి ఇంకా ఎక్కువ రోజులు లేదు. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలండి? అసలు ఏం చేయాలి? యాక్చువల్లీ మంచి మార్క్స్ వస్తాయి. యా, సో యాక్చువల్లీ నేనేం చెప్తున్నా అంటే స్టూడెంట్స్కి లాస్ట్ మినిట్ ఎక్కువ ప్రిపరేషన్ యాక్చువల్లీ చేయకూడదు. ఐ నో ఇట్స్ కౌంటర్ ఇంట్యూటివ్, కానీ లాస్ట్ మినిట్ ఏంటంటే లాస్ట్ 2 years అంటే వీళ్ళు 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్. ఈ 2 yearsలో చదివింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఫార్ములాస్, టెస్ట్ మాత్రమే రివిజన్ చేసుకోవాలి. లాస్ట్ ఫ్యూ డేస్ ఏంటంటే మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి ఎగ్జామ్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అంటే ఆ రోజు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ ముందర కూర్చున్న ప్రెషర్ వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. సో అది మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. దే షుడ్ బీ ఇన్ అ గుడ్ మెంటల్ స్పేస్ అండ్ జస్ట్ రివైజ్ ఫార్ములాస్, కొత్త టాపిక్స్ ఏం స్టార్ట్ చేయకూడదు. అండ్ జస్ట్ ట్రస్ట్ ది ప్రిపరేషన్. ఇప్పుడు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ప్రెషర్ వల్ల, టెన్షన్ వల్ల ఎక్కువ చదివిస్తారు. సో ఇప్పుడు 2 years చదివింది లాస్ట్ 4-5 days 1 week చదివితే పెద్ద డిఫరెన్స్ ఏం అవ్వదు. చదివిందే దే హ్యావ్ టు ట్రై టు రిటైన్. ఇట్ కమ్స్ విత్ ఫార్ములా షీట్స్, రాసిన టెస్ట్ ది అనాలిసిస్, ఎక్కడ వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ వీక్నెస్ ఉంది, ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ అనలైజ్ చేసుకుని దే జస్ట్ హ్యావ్ టు బీ ఇన్ ది రైట్ హెడ్ స్పేస్ నన్ను అడుగుతాను. ఓకే, కొంతమంది ఎలా ఉంటారంటే ఎంసెట్ రేపు ఎగ్జామ్ అంటే దాని గురించి తెలియదు. బేసిక్గా ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఒక ఫ్యూ డేస్లో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళకి తెలియదు అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ ట్రబుల్ నన్ను అడిగితే. అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనకి తెలంగాణలో అరౌండ్ 2.5 lakhs మంది రాస్తారేమో ఎంసెట్ ఎగ్జామినేషన్. ఆ 2.5 సీరియస్లీ ప్రిపేర్ అయ్యి రాసేది అరౌండ్ 40,000-50,000 మాత్రమే. వేరే 2 lakhs మంది మీరు చెప్పినట్టు ప్యాటర్న్ కూడా తెలియకుండా డైరెక్ట్ వెళ్ళి రాస్తారు. ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇట్స్ అ టైమ్ బేస్డ్ పేపర్, ఇట్స్ అ 3-hour పేపర్. అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు, మేము గెస్ట్ చేసి చేయొచ్చు అంటే అది కూడా చేయలేరు. ఇట్స్ ఏ మోడరేట్ టు డిఫికల్ట్ పేపర్. ఎవ్రీ ఇయర్ మనకి మోడరేట్ టు డిఫికల్టీ వస్తుంది. కట్ ఆఫ్స్ అన్నీ కూడా తగ్గుతున్నాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అంటే మార్క్స్ ఆర్ గెటింగ్ లెస్ టు గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్. దట్ షోస్ దట్ పేపర్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది. సో ఈజీ క్వశ్చన్స్ మటుకు ఓన్లీ ఒక 40-50 మాత్రమే ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి పేపర్లో, ఈజీ టు మోడరేట్. వేరే అన్ని మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో, జస్ట్ రాస్తున్నారో, వాళ్ళ ఫస్ట్ గోల్ షుడ్ బి టు క్వాలిఫై. క్వాలిఫై అవ్వడానికి 40 మార్కులు రావాలి. సో దేర్ గోల్ షుడ్ బి టు గెట్ 40 marks. ఆ 40 marks రావడానికి బేసిక్ ఫార్ములాస్, హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ మీరు కూడా చాలా వీడియోస్ చేశారు, ఆ చాప్టర్స్ రెఫర్ చేసి బేసిక్స్, ఆ షార్ట్ కట్స్ వాడితే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. అంటే ABCD ఆప్షన్స్ ఉంటాయి, అందులో అన్ని ఆప్షన్కి ఏ కానీ బి కానీ లేకపోతే సి కానీ డి కానీ పెడితే 40 marks వస్తాయండి? ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ చీట్ కోడ్స్, ఈ మధ్య చీట్ కోడ్స్ ఇవి అవి అని చెప్తున్నారు. ఈ చీట్ కోడ్స్ మీరు చెప్పే గెస్ట్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఎప్పుడు వర్క్ అయితే అంటే ఎప్పుడైతే వాళ్ళు లెటర్స్ 160 questions మనకి ఎంసెట్లో, దాంట్లో ఒక 70-80 అటెంప్ట్ చేశారు, ఇంకో 15-20 వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంది ఓ 2 optionsలో, అలాంటప్పుడు వర్క్ అవుతుంది. అండ్ వేరే ఏ క్వశ్చన్స్ రావు, అలాంటప్పుడు వర్క్ అవుతుంది. కానీ మీరు చేసిన ప్రిపరేషన్ పక్కన పెట్టి ఓన్లీ వీటితోనే మార్క్స్ వస్తాయంటే అవి రావు. సో ఈ చీట్ కోడ్స్ అనేవి ఆర్ యూస్ఫుల్ ఓన్లీ ఆఫ్టర్ అటెంప్టింగ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ చాలామంది యూట్యూబ్ వీడియోస్ కూడా పెడుతున్నారు, మా చీట్ కోడ్స్ వల్ల 60 మార్కులు వచ్చాయి, 70 మార్కులు వచ్చాయి. అది ఎట్లా అంటే 1 in 1 lakh. సో ఛాన్స్ ఇస్ వెరీ లెస్. ఇప్పుడు చూడండి, ప్రాబిలిటీ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ 4 questions అంటే 25% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ కరెక్ట్ ఆన్సర్. కొందరు చాలా తక్కువ మందికి తాకుతుంది ఆ స్ట్రాటజీ వాడితే. సో వీటిని నమ్ముకోకూడదు. ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకోండి. లాస్ట్ 2 years చదివింది, ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి, షార్ట్ కట్స్ రివైజ్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే లాస్ట్ మినిట్లో టాపర్ లాగా చదవాలని చెప్పేసి ఎక్కువ గంటలు చదవడం, ఆర్ఎల్స్ కొన్ని కొత్త టాపిక్స్ చదవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే నిజంగానే ర్యాంక్ వస్తుందా అండి? దీన్ని 1 day బ్యాటింగ్ అంటాం కదా. ఈ 1 day బ్యాటింగ్ అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వర్క్ అవ్వచ్చు. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 1 day చదివి 75%, 80%, 90% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ అలాంటివి కాదు. ఎంసెట్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మీకు 2 years సిలబస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 syllabus ఉంటుంది. ఆ 2 syllabus మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మ్యాథ్స్ 1A 1B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అవన్నీ కలిపి మీరు 2 daysలో ఎలా చదవగలుగుతారు, 1 nightలో ఎలా చదవగలుగుతారు? సో ఇట్స్ ఇంపాసిబుల్ టు రీడ్ ఆల్ ఆఫ్ దాట్ అనమాట. సో ప్రాక్టికల్గా చదవాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్లో పేపర్ చూడగానే ఒక్కొక్క డైనమాలోకి వెళ్ళిపోతాడు, అరే ఏంట్రా నాకు నేను చదువుకునేది ఒక్కటి రాలేదే అని. సో అట్లా ప్యానిక్ అవ్వడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారండి?
బేసిక్లీ. ఇప్పుడు బేసికలీ ఎంసెట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఈ ఎంసెట్ ఎగ్జామ్ సెట్ చేసే వాళ్ళందరూ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వాళ్ళు ఎలా చేస్తారంటే బేసికలీ స్టూడెంట్స్ కొన్ని బేసిక్ మిస్టేక్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఒకటి ఏంటంటే క్లోజ్ ఆప్షన్స్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి నా దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తారు, సార్ మేము కరెక్ట్ చేసాం కానీ ఆప్షన్ అనేది రాంగ్ వచ్చింది మా కీ షీట్లో. ఆప్షన్ రాంగ్ కాదు, వాళ్ళు ఒక స్టెప్ మిస్ అయ్యారు. సో అలాంటి క్లోజ్ ఆప్షన్స్ పెడతారు. ఇంకోటి మీరు చెప్పినట్టు పేపర్ చూడంగానే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. దర్ బీ లైక్ అరే ఏంటిది మేము చదివింది ఒక్కటి కూడా రాలేదు. కానీ ద కీ ఈజ్ టు ఐడెంటిఫై దోస్ ఈజీ క్వశ్చన్స్. లాస్ట్ టైం ఒక స్లాట్లో 1 to 40 క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్. అంటే ఆ 40 క్వశ్చన్స్ చూడంగానే ఎవరికైనా కాన్ఫిడెన్స్ పోతుంది. కానీ ఆ 50 నుంచి 100 క్వశ్చన్స్ వర్ సూపర్ ఈజీ క్వశ్చన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఆ షిఫ్ట్లో ఏం చేశారు, ఆ 40 క్వశ్చన్స్ చూసి పానిక్ అయిపోయి మాది పోయింది పేపర్ అనుకుని గివప్ ఇచ్చేశారు. మొత్తం మిగతా 60 కూడా పోగొట్టుకున్నారు. సో దిస్ ఈస్ ఎ 3-hour జర్నీ ఎంసెట్ ఎగ్జామ్. ఇట్స్ లైక్ ఎ T20 మ్యాచ్. T20 మ్యాచ్ కూడా ఇట్స్ ఫర్ 3 hours to 4 hours. ఆ 3 hours ఫోకస్ అనేది పెట్టాలి. మనం చాలాసార్లు ఐపీఎల్లో కూడా చూస్తాం, ఫస్ట్ హాఫ్ బాగా చేయలేకపోయినా లాస్ట్ 10 overs బాగా కొట్టి దే విల్ గివ్ ఎ కమ్బ్యాక్. దీంట్లో కూడా మీరు కమ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ద కీ ఈజ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎంసెట్ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము, కట్ ఆఫ్ అనేది 80 మార్క్స్ వస్తే మీకు 2000 ర్యాంక్ వస్తుంది. సో అంటే 80 మార్క్స్తో మీకు మంచి 2000 ర్యాంక్ వస్తుంది. సో మీరు 80 క్వశ్చన్స్ స్టిల్ వదిలేచ్చు పేపర్లో. సో ఒక 3 questions 4 questions డిఫికల్ట్ అనిపిస్తే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు. నేను అందుకే స్టూడెంట్స్కి ఒక రూల్ చెప్తా, 30-second రూల్. ఈ 30-second రూల్ అంటే ఏంటంటే 30 secondsలో మీకు ఒక క్వశ్చన్ ఐడియా రాలేదు ఆర్ డిఫికల్ట్ అనిపిస్తే మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఆ 160 questions ఫస్ట్ కవర్ చేయాలి, అవన్నీ చూడాలి. చాలామంది స్టూడెంట్స్ ఏంటి ఒక 80-90 questions వరకు చూస్తారు, తర్వాత వాళ్ళకి టైం దొరకక వేరే అన్ని గెస్సులు పెడతారు. కానీ ఈజీ క్వశ్చన్స్ అన్ని మిడిల్లో పెడతారు కావాలని, అండ్ కొన్ని క్లోజ్ ఆప్షన్స్ పెడతారు. ఇదంతా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. అంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అంటే ఎగ్జామ్కి బిఫోర్ కానీ ఎగ్జామ్లో కానీ. సో అలాంటి మిస్టేక్స్ని మనం ముందే ఎలా పసిగట్టాలండి? మేజర్ మిస్టేక్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ప్రెషర్ మేనేజ్మెంట్ చేయలేరు స్టూడెంట్స్. అంటే ఆబ్వియస్లీ దే ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. ఇప్పుడు పేరెంట్స్ నుంచి మనలాంటి ఛానల్స్ నుంచి కూడా ఎంసెట్ చాలా ఇంపార్టెంట్ ఇది అది అని చెప్పి వాళ్ళ మీద అన్నెసరీ ప్రెషర్ అనేది వస్తుంది. బట్ దట్ ప్రెషర్ ఈజ్ ఆన్ ఎవ్రీబడి. ఎవరైతే ఆ ప్రెషర్ మేనేజ్ చేసుకోగలుగుతారో దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. నేను చాలామంది ఎస్పెషల్లీ టాపర్ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తాను. అంటే ఇంటర్మీడియట్లో 95% 96% వచ్చింది, వాళ్ళ మీద ఆల్రెడీ ప్రెషర్ ఉండే. అంటే యూ హ్యావ్ టు విన్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫర్ ష్యూర్. కానీ నేను చెప్పేది ఏంటంటే ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు, ఆ మాక్ టెస్ట్ ఎలా రాస్తున్నారో అదే మైండ్ సెట్తో వెళ్ళాలి. యూ షుడ్ ఫర్గెట్ అబౌట్ ది అవుట్కమ్స్, బిలీవ్ ఇన్ ది ప్రాసెస్ అని చెప్తాను. అంటే మీ అసోసియేషన్ విత్ ది ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇస్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీ ముందర రఫ్ షీట్ ఉంది, సాల్వ్ చేయాలి, వస్తే టిక్ చేయాలి, లేకపోతే మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఆ మైండ్ సెట్తో వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక క్వశ్చన్ అడిగినట్టు చాలా మంది స్టూడెంట్స్ అంటే ఒక 3-4 questions చెప్పితే అరే నేను 96% స్టూడెంట్, ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ చేయలేకపోతున్నా అంటే నేను చేయగలుగుతానా, నాకు మంచి మార్క్స్ వస్తాయా, పేరెంట్స్ ఏమంటారు, స్టూడెంట్స్ ఏమంటారు, మా ఫ్రెండ్స్ ఏమంటారు, టీచర్స్ ఏమంటారు, అదంతా పక్కన పెట్టాలి. దానికే నేను చెప్పింది లాస్ట్ 2 days యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ దట్ ఓకే క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, కమింగ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్, తర్వాత ఏమవుతుందో తర్వాత చూసుకుందాం అన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళే దే విల్ డూ వెల్. అదే అవుట్కమ్స్ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్కి అరే ఇది రాలేదు, ఇది నాకు వచ్చు కదా మర్చిపోయాను, ఇట్ విల్ హ్యాపెన్. ఈ 160 questions-లో 80 కట్ ఆఫ్ ఉందంటే మన అర్థం ఏంటి, 2000 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ 80+ మార్క్స్. వేరే స్టూడెంట్స్ అందరికీ ఆ క్వశ్చన్స్ కూడా రావట్లేదు. సో దట్ మీన్స్ యూ నీడ్ నాట్ సాల్వ్ ఆల్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. ఆ ఐడెంటిఫై చేసి ఆ 70-80 questions థరోగా సాల్వ్ చేసి వేరే గెస్సులు పెట్టుకుంటే చాలు. సో ఆ సింపుల్ స్ట్రాటజీతోనే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళాలి. అవుట్కమ్స్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అదంతా ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడే వాటి గురించి ఆలోచించి వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అంటే దెన్ దిల్ బీ ఇన్ ట్రబుల్. ఓకే. సో ఇందాక మీరు మాక్ టెస్ట్ అన్నారు, కొంతమంది అయితే మాక్ టెస్ట్లు అసలు రాయాలా వద్దా అని డైనమాలో ఉంటారు, కొంతమంది అసలు రాయరు. మాక్ టెస్ట్ ఇంపార్టెంట్ అండి నిజంగానే. మాక్ టెస్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇప్పుడు మన ఎంసెట్ కాదు, జేఈ అయినా కానీ, ఇప్పుడు ఐపీ టాపర్స్ కూడా వాళ్ళు టాపర్స్ ఎలా అయ్యారు, బికాస్ వాళ్ళ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజెస్లో యూనిట్ టెస్ట్ అని, ప్రీ ఫైనల్స్ అని, పార్ట్ టెస్ట్ అని అన్ని పెట్టారు. ఎంసెట్ ఈజ్ ఆల్సో నో డిఫరెంట్. కానీ చాలా మంది స్టూడెంట్స్ మీరు చెప్పింది కరెక్ట్. ఒకటి ఏంటంటే మాక్ టెస్ట్ సరిగ్గా రాయారు. సెకండ్ ఏంటంటే టెస్ట్ అటెంప్ట్ చేసిన 3 hour పేపర్, నేను కూడా మా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశాను, 3 hour టెస్ట్ ఉంటే 2 hours-లో రాసే ఎండ్ చేస్తారు టెస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే పేషెన్స్ లేదు. ఇట్స్ ఎ 3 hour జర్నీ. ఆ 3 hour-లో ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్టూడెంట్స్ చెప్తాను, లాస్ట్ ఇయర్ కూడా ఎ డిఫరెన్స్ ఆఫ్ 1 mark ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ 10s and 1000s
థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఎవ్రీ మార్క్ ఇస్ ఇంపార్టెంట్. సో ఆ మార్క్ ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు? మనం ఇప్పటిదాకా కవర్ చేసిన పాయింట్స్ అన్ని కూడా క్వశ్చన్ ఐడెంటిఫికేషన్, ప్యానిక్ అవ్వకూడదు, మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి, అదంతా కూడా మాక్ టెస్ట్లోనే వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. జస్ట్ చదువుతూ ఉంటే అది బిల్డ్ కాదు. మీకు 3 hours టైం సిస్టమ్ ముందర కూర్చుని ఆన్లైన్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలా ఉంది మైండ్ సెట్, ఏ క్వశ్చన్స్ దగ్గర స్టక్ అవుతున్నారు, ఎక్కడ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు 3 hours ఇస్ ఆల్సో నాట్ ఎ షార్ట్ టైం. చాలా మంది ఏంటి 2 hours తర్వాత వాళ్ళకి అలసిపోతున్నారు. బట్ అదే మనం మూవీ దురంధర్ లాంటి మూవీ 4 hours చూడడానికి రెడీ, బట్ ఎంసెట్లో 3 hours కూర్చోడానికి రెడీ కాదు. అదంతా కూడా ఏంటి ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంచెం మైండ్ సెట్ స్విచ్ విల్ బి గుడ్ ఫర్ ద స్టూడెంట్స్. సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే జీవితం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారండి? సి ఎంసెట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని నేను చెప్తాను. ఎంసెట్లో బాగా ర్యాంక్ రాలేకపోయినా, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఒకవేళ బాగా రాయలేకపోయినా కానీ వాట్ ఈస్ ది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ దెమ్? దీంట్లో కూడా వేరియస్ కేటగిరీస్ ఉంటారు. కొందరు స్టూడెంట్స్ దే రైట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ SRM, గీతము, మణిపాల్, వాటిల్లో మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ వచ్చినా కానీ దే కెన్ గో ఫర్ ఇట్. లేకపోతే ఈ మధ్య దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ ఆల్సో విచ్ ఆర్ కమింగ్ అప్. మీ ఛానల్లో కూడా పెట్టారు, వేర్ దే ఆర్ హ్యావింగ్ BSc విత్ డేటా సైన్స్, BSc విత్ AI, BSc విత్ ML. ఈ మధ్య ఏమైపోయిందంటే ఇట్ హస్ బికమ్ ఎ స్కిల్ ఎకానమీ దాన్ని డిగ్రీ ఎకానమీ. AI రావడంతో సో ఈవెన్ ఇఫ్ దే డోంట్ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్, దే కెన్ స్టిల్ జాయిన్ ఎ Tier 3 కాలేజ్. అక్కడ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని దే కెన్ బీట్ ఎంసెట్ టాపర్ ఆల్సో. సో గివ్ అప్ చేయకూడదు స్టూడెంట్స్. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. సో నేను లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. లైక్ మనం కూడా టీమిండియా కూడా వరల్డ్ కప్ అంత దారుణంగా ఓడిపోయింది ఫైనల్లో, బట్ స్టిల్ వీ వన్ ఆఫ్టర్ దట్ 2 cups. సో యూ విల్ గెట్ ఛాన్సెస్ ఇన్ లైఫ్. సో స్టూడెంట్స్ ఎంసెట్ బాగా లేకపోయినా కానీ యూ నీడ్ నాట్ లూజ్ హోప్. దేర్ ఇస్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఆప్షన్ ఆల్సో. ఇట్ రియలీ సీరియస్ స్టూడెంట్ బాగా రాయలేదు డ్యూ టు సమ్ రీజన్, బట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, మాక్ టెస్ట్లో కూడా బాగా చేశారంటే దే కెన్ డెఫినెట్లీ గో ఫర్ అ డ్రాప్ ఇయర్ అండ్ యునో అటెంప్ట్ ఇన్ 2027 అగైన్. సో కాన్ఫిడెన్స్ ఇస్ ది కీ. సో ఇలాంటి టైంలో ఆబ్వియస్లీ స్టూడెంట్స్ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్, ఫీల్ సాడ్, బట్ ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అని ఆలోచించుకోవాలి. ఓకే.